శంకరాచార్య వారు స్పష్టంగా సూత్ర భాషల్లో 42:19 నుండి 21 వరకు ఆ సూత్ర భాషల్లో చక్కగా చెప్పారు. అందులో చూడాలి. మొత్తం మీద ఇక్కడ అభిమాన దేవతనే చెప్పింది, కానీ చనిపోవుని కాలం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. చనిపోయే కాలం అనేది ఇంపార్టెంట్ కాదు. అభిమాని దేవత, శుక్లపక్ష దేవత, కృష్ణపక్ష దేవత గురించి చెప్పింది. షణ్మాసంతో కూడుకుని ఉత్తరాయణ మార్గ దేవత శుక్లపక్షం, షణ్మాసంతో కూడుకున్న దక్షిణాయన దేవత కృష్ణపక్షం. దేవతల గురించే చెప్పింది, అది ఇక్కడ ఇంపార్టెంట్. అంతేగాని 6 మాసాల్లో చచ్చిపోయినవాడు ఆ దేవత వస్తాడు, ఈ 6 మాసాల్లో చచ్చిపోయినవాడు ఈ దేవత వస్తాడని అలా విభజించి చూపించలేదు, విభజించి చెప్పలేదు. ఆ అభిమాన దేవతలు వస్తారు అని వాడు చేసే ఉపాసన బట్టి, ప్రణవోపాసన చేసేవాడు ఎవడైతే ఉంటాడో ఆ శుక్లపక్ష దేవత, ఉత్తరాయణ పుణ్యకాలం యొక్క అభిమాని దేవత, ఆయన నుంచి వాడిని తీసుకుపోతాడు. కర్మిష్టి చచ్చిపోతే కృష్ణపక్ష దేవత వాడొచ్చి వీడిని తీసుకుపోతాడు. అంతేగాని ఆ కాలంలో చచ్చిపోతే ఆ రకంగా కాదు. పరమ నికృష్టుడు ఎవడైతే ఉన్నాడో వాడు ఉత్తరాయణంలో చచ్చిపోతాడు. ఉత్తరాయణ చచ్చిపోతే శుక్లపక్ష దేవతలు వస్తాయా? ఇక్కడ కాల నిర్ణయం కాదు, దేవత నిర్ణయం అనేది సూత్ర భాషల్లో బాగా దానికి చర్చించబడి ఉన్నది. అందుకే దక్షిణాయనం ఉత్తరాయణం లోకంలో అనుకున్నట్టుగా తీసుకోకూడదు అనేది అర్థమైందా? ఇలా తీసుకోకూడదు అని ఇక్కడ చెప్పింది. ఏంటంటే 25వ శ్లోకంలో, ఇప్పుడు నేను చెప్పింది 24వ శ్లోకం అర్థం చెప్పాను, 3 చెప్పన గీర్చైనా. 25వ శ్లోకంలో శాస్త్రోక్త కర్మలను సరిగా చేసిన వాళ్ళు మరణించిన తరువాత ధూమము అంటే రాత్రి, కృష్ణపక్షము, దక్షిణాయనము, వీటి అభిమాన దేవతలు ఒకానొక మార్గమందు పైలోకానికి పిలుచుకుపోతారు. వాళ్ళు పైలోకానికి తీసుకుపోతారు. కానీ కర్మఫలభోగం ముగిసిన తర్వాత కర్మిష్ఠులందరూ మరలా ఈ లోకానికి వెనుకకి వచ్చేస్తారు, రిటర్న్ అయిపోతారు, యూటర్న్ రిటర్న్ అయిపోతారు. అందువల్ల కర్మఫలం ఈ రకంగా అనిత్యమై ఉన్నది. అందువల్ల 24వ శ్లోకం అయితే, ఏ ఉపాసకులు అనన్య భక్తితో పరమాత్మనే చింతిస్తూ ఉంటారో వారికి అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము వీటి అభిమాన దేవతలు క్రమక్రమంగా పై లోకాలకి పిలుచుకుపోతారు. వీటన్నిటికీ ఒకటే అభిమాన దేవత కాదు, వీటందరికీ కలిసి సామూహికమైన అభిమాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగ్ని అభిమాన దేవత ముందు చెప్పాడు కదా, అగ్ని అభిమాన దేవత, జ్యోతి అభిమాన దేవతని భాష్యకారులు ముందు చూపించారు. ఇక్కడ 2 దేవతలను అనుకోవచ్చు, కాలాభిమాన దేవత, ఆ రకంగా జ్యోతి అనేది కూడా అని చెప్తూ కాలాభిమాన దేవతయే అగ్ని, జ్యోతి అని ఆయా దేవతలు అని ఇక్కడ చూపించాడు కదా. ఆయా దేవతలు అంటే అగ్ని దేవత, అలాగే జ్యోతి దేవత, పగటి దేవత, శుక్లపక్షం దేవత, ఉత్తరాయణం దేవత, ఇలాగా ఈ అభిమాన దేవతలు క్రమక్రమంగా పై లోకాలకి వాడిని తీసుకుపోతారు. ఎవరు? ప్రణవోపాసన చేసేవాళ్ళు. ఉపాసకులు పరమాత్మ ధ్యానించుటే కాక తమకు కలుగును గతి, వాటికి కలిగే గతి ఏదైతే ఉంటుందో క్రమక్రమంగా వాటిని ధ్యానించాలి. అది ఉపాసకుడు ముఖ్యం. గతిని కూడా ధ్యానం చేయాలి. మార్గముందు ఆయా దేవతలు దర్శనం వలన వారు ప్రసన్నులై చేయి సహాయము ఉల్లాసంగా ఆనందంగా ఉంటుంది. ఎందువలంటే నువ్వు వాళ్ళని ఎప్పుడు వస్తారని చుట్టాలను ఎదురు చూసావు అనుకోండి, మీ గురించి ఎదురు చూస్తున్నాను వాడు, ఏంటి ఇంత లేట్ అయిపోయింది, ట్రైన్ రావడం లేట్ అయిందా, లేదా ఆటో ఎంత, ఆ పిలుపుకి ఆనందపడిపోతాడు వాడు. ఏంటి నా గురించి ఎదురు చూస్తున్నాడా, ఎంత బాగా అడిగాడు, ఎంత పాపం అలా కూర్చున్నాడు రా బయట, పాపం నా గురించి నేను వస్తాను, ట్రైన్ దిగి ఎంత లేట్ అయిపోయిందని చాలా పాపం టెన్షన్ పడిపెట్ట అంటారు మామూలు సామాన్యంగా. అలాగే ఆ మార్గము, ఆ మార్గ దేవతని మనం వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉంటే వీడి ప్రాణం పోతున్న సమకాలం ఆశ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉల్లాసంగా వచ్చి తీసుకుపోతారట అని చెప్పడం అక్కడ బ్రహ్మసూత్రంలో వస్తుంది. చాలా ఆనందంగా ఉల్లాసంగా వచ్చి అప్పుడు మీ గురించి ఎదురు చూస్తున్నానే భావాలతో వీడుంటాడు. వాళ్ళేంటి నన్ను పిలుస్తున్నారు, నా గురించి చూస్తున్నారు, వాళ్ళకి తెలుస్తుంది కదా. అందులో ఇద్దరు అన్యోన్యంగా ఉల్లాసంగా ఆనందంగా తీసుకుపోతారు. ఇద్దరు మాట్లాడుకుంటూ చక్కగా ఆ ప్రయాణం చాలా సుగమంగా చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రకంగా ప్రతి దేవతయు ఆ ఉపాసకుని ఆదరంతో ప్రతి దేవత 5 దేవతలు 5 క్లోజ్ అయిపోతారు. వాడికి అయిపోయి ఉపాసకుడిని ఆదరం చేత ఆదరం అంటే వాడిని ప్రేమతోటి సత్కరించి ఆ దేవతలు పుష్పాలు వేసి ఏహి అంటూ
రండి రండి అని అంటూ ఆదరణతో వాళ్ళని సత్కరించి ముందుకు పిలిచిపోయి సాధకుల లోకంలో ఆ దేవతావాసానికి అప్పచెపుతారని శాస్త్రం చెప్పింది. ఆ సాధకుడిని ఆ బ్రహ్మలోకాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏ రకమైన వాడికి ఇబ్బంది లేకుండా సరదాగా ఉల్లాసంగా వాడితో కబుర్లు చెబుతూ వాడిని తీసుకుని ఆ బ్రహ్మలోకంలో అప్పచెప్పి తిరిగి ఉంటామండి అని చెప్పి తిరిగి వస్తారని శాస్త్రంలో ఆ రకంగా చెప్పబడింది. పాపులకు కలుగు దుర్గతి చివరిలో చెప్పాడు కదా, పాపులకు కలుగు దుర్గతి కర్మిష్ఠులకి కూడా కలగదు. జ్ఞానులు బ్రహ్మలోకానికి వదిలేయండి, కర్మిష్ఠులకు కూడా అది కలగదు. ఇది ఉపాసకులకు కలిగినది ఏంటంటే ఉపాసన దృఢపడటం వల్ల, ఉపాసకులు ఉపాసన దృఢపడటం వల్ల, గట్టిపడటం వల్ల వారు చేరు లోకములు కూడా బ్రహ్మలోకం అని పేరు. వాళ్ళ ఉపాసన దృఢమై ఉన్నది కదా, అలాంటి దృఢమైన లోకం వస్తుంది. దృఢమైన లోకం వస్తుంది. అది బ్రహ్మలోకం ఈ రకంగా వస్తుంది. కర్మిష్ఠులకి పితృలోకం కలుగుతుంది. విద్యయా బ్రహ్మలోక కర్మణా పితృలోక, విద్యయా దేవలోక కర్మణా పితృలోక అని శృతివాక్యం కూడా ఉంది. విద్య చేత దేవలోకము, కర్మ చేత పితృలోకము. కర్మిష్ఠులకి పితృలోకం వస్తుంది. పితృలోకము ధూమ మార్గము, అక్షరాది మార్గము, అంత పొగే కదా. వాళ్ళకి ఉపాసన ప్రణవం, శుక్లపక్షం. ఈ రకంగా అక్కడ కూడా సుఖం దొరుకుతుంది. పితృలోకంలో కూడా సుఖం దొరుకుతుంది. పితృలోకంలో కూడా సుఖం దొరుకుతుంది. కానీ పుణ్యం క్షీణించే వరకే ఆ సుఖం. ఆ లోకమందు సుఖాన్ని పొందవచ్చు. బ్రహ్మలోక విషయం అలా కాదు. బ్రహ్మలోక విషయం ఆ రకంగా కాదు. ఆ లోకం పరమేశ్వరుడు లోకమని, వైకుంఠమని అనేక విధాలుగా పురాణంలో కీర్తించింది, పొగిడింది ఆ బ్రహ్మలోకాన్నే. అందుకని విష్ణువుకు ఒక లోకం, శివుడికి ఒక లోకం కాదు. ఆ బ్రహ్మలోకమే ఏ దేవతని ఎక్కువగా ఆరాధిస్తాడో ఆ దేవుడికి ఆ పేరు. ఆ బ్రహ్మకు కూడా పేరు లేదు, వాడు హిరణ్యగర్భుడే. ఆ హిరణ్యగర్భుడినే వీడు శివుడు అంటాడు, వాడు విష్ణు అంటాడు, వాడు అమ్మవారు అంటాడు. పేరు లేనివాడు ఎవడంటే హిరణ్యగర్భుడు. హిరణ్యగర్భుడు అనే పేరా? అది రూపమా? ఆయనకి రూపం లేదు. అందుకే శాలిగ్రామం చూడండి, ఇది హిరణ్యగర్భ శాలిగ్రామా అంటే ఏ చిల్లు లేదు కదా అని. చిల్లుంటే నారసింహమా, సీతారామమా, లేకపోతే ఇంకోట నడుతాం, గోపాలకృష్ణ ఏదని. చిల్లు లేకుండా ఏదో రౌండ్గా రాయిపెక్కలా ఉంటే హిరణ్యగర్భమా అంటే ఏ కన్నము లేదు, ఏ రూపం లేదు. అందువల్ల హిరణ్యగర్భం అని ఆ హిరణ్యగర్భుడినే వీళ్ళు శివుడని, విష్ణువు అని, ఇంకోటిని ఈ రకంగా పురాణాల్లో వర్ణించింది. ఆ లోకం శుద్ధసత్వం అయి ఉండడం చేత అక్కడ సంకల్పం మాత్రం చేతనే కోరికలన్నీ నెరవేరిపోతాయి. వస్తువులు వెంటనే సంకల్ప మాత్రం చేతనే వచ్చేస్తాయి. అంతా దీనిగా ఉంటుంది. అక్కడ ఉత్తమమైన సంకల్పాలే కలుగుతాయి. సంకల్పం మాత్రం చేతనంటే రావణాసుడి కోరికలు కావు. అక్కడ ఉత్తమోత్తమైన సంకల్పాలే కలుగుతాయి. అక్కడ ఉన్నవారు అందరూ కూడా లోక కళ్యాణాన్నే కోరుతారు. ఇవన్నీ బ్రహ్మసూత్రాలు వచ్చాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా లోక కళ్యాణాన్నే కోరుతారు. తత్వ విచారమే చేయుచుండేవారే ఉంటారు. ఇక్కడ తత్వ విచారం తప్ప రెండవది ఇంకే ఉండదు. ఒకవేళ సంకల్పం వచ్చిందంటే లోక కళ్యాణం సంకల్పం ఉంటుంది. లోకల్లో ఆత్మజ్ఞాని పొందే ఉన్నవాడు కూడా అంతే, ఉంటే తత్వజ్ఞానంలో ఉంటాడు. బయట చూసాడంటే లోక కళ్యాణం ఆలోచిస్తాడు. అదే అక్కడికి వెళ్ళినది కూడా ఆ జ్ఞాని, ఆరోగ్యంగానే ఉపాసకుడు అయితే లోక కళ్యాణం ఆలోచిస్తాడు, లేకపోతే తత్వచింతనలో ఉంటాడు. ఈ రకంగా మనస్సు యందు కల్మషం లేకపోవడం చేత బ్రహ్మలోక నివాసుకులకి ఏ సంశయాలు ఉండవు. బ్రహ్మము అక్కడ బ్రహ్మదేవుడు, హిరణ్యదేవుడు ఆ పాఠం చెప్తూ ఉంటే సంశయాత్మ వినశ్యత అని చెప్పక్కర్లేదు. వాడికి సంశయాలు ఉండవు. టకటకటక ఆత్మజ్ఞానం అర్థమైపోతుంది. ఈ రకంగా ఆ లోకాధిపతి అయిన ఆ బ్రహ్మ యొక్క అంటే హిరణ్యగర్భుడి యొక్క సమిష్టి మనస్థితితోనే అక్కడ ఉన్నవారందరూ అనుసరిస్తారు అని సమిష్టి మనస్థితితో కూడుకుని ఉంటాడు. అంటే మొత్తం సమాజంలో ఉన్న మనస్థితి అంతా ఆయన యందు హృదయంలో ఉంటుంది, బీజరూపకంగా మళ్ళీ వ్యక్తం అవుతుంది. అందులో ఆ మనసు సమిష్టి మనస్సుతో కూడుకుని ఉంటాడు కాబట్టి ఆ రకమైన దాంతో ఆయన ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా దాన్నే అనుసరిస్తారు. అందుకని వైయక్తికమైన వ్యక్తిగతమైన మనస్థితి ఉండదు, సమిష్టి మనస్థితి ఉంటారు. అంటే వాళ్ళు కూడా బ్రహ్మస్వరూపంగానే ఉంటారు, అంతేగాని వాడు దిగజారితనంతో ఉండడు అని. అందువలన అక్కడ ఎవరెవరు తత్వజ్ఞానము పొంది ఉంటారో వాళ్ళందరూ ఆ కల్పం చివర పునరావృత్తి లేని ముక్తిని పొందుతారు. ఎవరెవరు అక్కడ తత్వజ్ఞానం పొంది ఉంటారో వారు ఆ కల్పం ఉన్నంత వరకు ఉండి ఆ కల్పం చివర పునరావృత్తి లేని ముక్తిని పొందుతారు.
అందువల్ల అనావృతిని పొందురు, ఇంకా తిరిగి రారు అని భాష్యంలో ఈ రకంగా చెప్పాడు. ఇక్కడ విశేషం ఏమిటంటే, ఇక్కడ బ్రహ్మలోకం యొక్క విశేషం ఏమిటంటే హిరణ్యగర్భుడే ఈ సాధకుడు. హిరణ్యగర్భుడే ఈ సాధకుడు. సాధకులకి ఆత్మవిజ్ఞానం బోధించేవాడు. ఆయన కూడా స్వతోహి మాయయా జన్మ అంటే ఆయన కూడా అవిద్య చేత హిరణ్యగర్భుడు అని పేరు వచ్చింది. అవిద్య చేత ఆయనకి హిరణ్యగర్భుడు అని పేరు వచ్చింది. ఆయన సాధకుడు అయ్యాడు కదా, అవిద్యను తొలగించుకునే సాధకుడు అయ్యాడు. అవిద్య అని తొలగిపోయింది. మన దృష్టానికి అవిద్య ఉందనుకుంటున్నాం కానీ, మాయ ఉందనుకుంటున్నాం కానీ, మూలా విద్యకారులు చెప్పినట్టుగా ఆయన మాయాస్వరూపుడు కాదు, ఆయన మాయ ఉన్నవాడు కాదు. మాయను చూస్తున్నవాడు. మనం మాయలో ఉన్నవాళ్ళం. మాయలో ఉన్నవాళ్ళం మనము మాయను తప్పించుకుని హిరణ్యగర్భుడి దగ్గరికి పోయాం. మాయను చూస్తున్నవాడి దగ్గరికి వెళ్ళిపోయాం. ఆ దృష్టే మనకే కలుగుతుంది. మాయను చూస్తున్నవాడిగా దృష్టి కలుగుతుంది. అందువల్ల హిరణ్యగర్భుడు ఆ సాధకుడికి ఆత్మవిజ్ఞానాన్ని బోధిస్తాడు డైరెక్ట్గా హిరణ్యగర్భుడే. ఇది ఇక్కడ గొప్ప విశేషం. అప్పుడు ఇతనికి ఆత్మవిజ్ఞానం యొక్క సమ్యక్ దర్శనము చక్కగా కలిగి ఉండడం చేత ఆ హిరణ్యగర్భుడు నిత్యముక్త స్వరూపమే ఉండడం చేత ఈ సాధకులు ఎక్కడైతే నిలిచి ఉన్నారో అక్కడి నుంచి ఆ యొక్క నిత్యశుద్ధబుద్ధమైన ఆ తత్వం దగ్గర తీసుకొచ్చి అక్కడ నిల్చోబెడతాడు. కాబట్టి మళ్ళా వాళ్ళు సంసారానికి రారు. దీనిని క్రమముక్తి అంటారని బ్రహ్మసూత్రాల్లో ఇంత చర్చ దీని గురించి జరిగింది. ఇలా ఉపాసన మోక్షానికి కారణమై ఉన్నది. బ్రహ్మలోకానికి పోవుటియే పరబ్రహ్మ ప్రాప్తి అని శాస్త్రం యందు చెప్పబడింది. అందుకే ఉపాస్యమైనది. దీనిని ఓంకారమే ప్రణవమే ఆలంబనమై ఉన్నది. అందుకే ఓంకారము ప్రణవాన్ని వదిలిపెట్టకూడదు. ఇది విషయము. ఓం సహనావతు సహనా వనక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.